వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది బట్టల సైజుల దగ్గర చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కారణం ఏంటంటే, పైన వాళ్ళకి అంటే అప్పర్ బాడీలో మీడియము, ఎల్ సరిపోతుంది. కానీ లోవర్ బాడీ ఎస్పెషల్లీ విమెన్‌కి ఏమవుతుందంటే విపరీతంగా పెరిగిపోయి హిప్స్ దగ్గర ముఖ్యంగా డెలివరీల తర్వాత మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఫ్యాట్ బాగా పెరిగిపోయి ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ కూడా తీసుకోవాల్సొస్తుంది. అలాగా పేర్ షేప్డ్ బాడీస్‌ని మనం చూస్తూ ఉంటాం. మరి టార్గెటెడ్‌గా కేవలం నడుము దగ్గర, పొట్ట చుట్టూ తగ్గడం సాధ్యమా? ఓవరాల్ వెయిట్ లాస్ వల్లనే ఇది తగ్గుతుందా? ఈ టాపిక్ చాలా మందికి రిలేట్ అవుతుంది. మనతో పాటు ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ అండ్ డైటీషియన్ అండ్ కౌన్సిలర్ వి స్పార్కిల్ నుంచి వినీల గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్ అబౌట్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అందరికీ పైన నేను సన్నగానే ఉన్నానండి అంటారు. బట్ లోవర్ బాడీ చాలా ఈజీగా పుట్ ఆన్ అవుతుంది. అసలు కారణం ఏంటండి ఫస్ట్? ఫ్రేమ్స్ అండి. కొంతమందికి చేతులు పెరుగుతాయి, కిందంతా సన్నగా ఉంటది. కొంతమందికి ఓన్లీ థైస్ ఎక్కువ పెరుగుతాయి, థైస్ హ్యాండ్స్ ఈ మధ్య పార్ట్ అంతా సన్నగా ఉంటుంది. కొంతమందికి బ్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది అండ్ థైస్ ఎక్కువ పెరుగుతాయి. సో డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. వాళ్ళకి అక్కడే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది. రైట్. సో ఫ్రేమ్స్ ఎవరు చేంజ్ చేయలేరు. ఫ్రేమ్స్ ని చేంజ్ చేయలేరు, కానీ ఫ్యాట్ ని చేంజ్ చేయొచ్చు. ఫ్యాట్ ని చేంజ్ చేయొచ్చు. అంటే అక్కడ ఎక్కువగా అక్యుములేట్ అయిన ఫ్యాట్ ని మనము మెల్లమెల్లగా డైట్ ద్వారా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం వల్ల తగ్గుతుంది. ఫ్రేమ్స్ జోలికి మనం అంటే ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ ని మనం కట్ చేయలేము. సో అక్కడ దానిపైన ఉండే ఫ్యాట్ ని అయితే తగ్గియచ్చు. అవును. సో వీ కెన్ టార్గెట్ ద ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది ఎస్పెషల్గా గట్ ఇష్యూస్ వల్ల, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల, నిద్ర లేకపోవటం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల వస్తుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల వస్తుంది. ఓహో, ఇది చాలా హైలైట్ చేసుకుని పెట్టుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇన్ఫాక్ట్ మనం డైలీ డైట్ మనం చాలా కేర్ తీసుకోకపోతే 70% ఎక్కడో అక్కడ ప్రాసెస్డ్ ఫుడ్ దూరిపోతుంది. అవును. కాబట్టి అక్కడ చాలా మెయిన్ కల్ప్రిట్ అక్కడే ఉంది. ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అందరికి వండుకోలేక అన్ని బయట ఫుడ్స్ మీద, బయట ఫుడ్స్ వండే విధానంలో వాడే నూనెల్లో కూడా మనకి అన్హెల్దీనెస్ అనేది వస్తుంది. ఇంట్లో ఎక్కువ తిన్నా ఆ లావు వేరు, బయట తిని లావైన లావు వేరు. చాలా ఆ లావు లైఫ్ స్టైల్లో తెలిసిపోతుంది. అవి అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ తో లావ్ అవుతారు. టార్గెటెడ్గా కేవలం నేను పొట్ట చుట్టూ మాత్రం వెయిట్ తగ్గాలి, లేదు కాళ్ళు థైస్ మాత్రం వర్కౌట్ అవ్వాలి అంటే అది వర్కౌట్ చేస్తే తగ్గుతుందండి మామూలుగా? అదే అండి, ఓన్లీ పొట్ట వరకు అయితే మనం టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే నేను అక్కడ గట్టు మీద వర్కౌట్ చేస్తాను, నిద్ర మీద వర్కౌట్ చేస్తాను. సో నిద్రపోవటం వల్ల కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ మీద వర్కౌట్ చేస్తాను. సో నేను నా డైట్లో వర్కౌట్ చేస్తాను కాబట్టి నా టెస్టిమోనియల్స్ అందరూ చాలా వరకు నా బెల్లీ ఫ్యాట్ ఇంత తగ్గింది, ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్తా ఉంటారు. సో ఎవరైనా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు కూడా మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది, ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూ మీకు ఏ వస్తువు పడట్లేదు, ముందు రోజు ఏం తిన్నాము, ప్రాపర్గా వాష్రూమ్కి వెళ్తున్నారా, వాష్రూమ్కి వెళ్ళని వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60 to 70% బెల్లీ ఫ్యాటే ఉంటుంది. సో అయితే మరి అదంతా రెగ్యులేట్ చేస్తే కానీ ఇదంతా తగ్గదు. రైట్. సో మరి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో స్పెసిఫిక్గా ఈ టార్గెటెడ్ ఏరియాస్ ఫ్యాట్ ఎక్కువ ఉండి తొందరగా రిజల్ట్స్ చూసి వాళ్ళు సంబరపడిపోయి సంతోషపడిపోయి మెయింటైన్ చేసుకుంటూ మీరు సంతోషపడిన సందర్భాలు ఉండుంటాయి చాలా. ఒకటి రెండు చెప్పరా మాకు? కొంతమందికి గట్ ఇష్యూస్ ఉంటాయండి. ఈ గట్ ఇష్యూస్ ఉండే వాళ్ళని డైట్ చేయడానికని వస్తారు. అసలు నాకు ఇది తిన్నా పడదు, అది తిన్నా పడదు, నేను కారం తిన్నా పడదు, పులుపు తిన్నా పడదు, నాకు టమ్మీ అప్సెట్ ఉంటుంది, సరిగ్గా వాష్రూమ్ అవ్వదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో వాళ్ళకి ఒక 45 days ఒక డైట్ ఇచ్చేస్తారు. కాంజీ కంపల్సరీ అండ్ రాత్రిపూట పెరుగు, ఆనియన్స్, రైస్, ఒకరోజు ఓట్స్ అలా మార్చి వేసి, ఒకరోజు కిన్వా, ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు రెడ్ రైస్, వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ని చెక్ చేయడానికి ఎంతవరకు ప్రాపర్గా ఉందని. సో ఇలా వేసి 45 days ఇంకేది తినకూడదు, మీరు చెప్పిందే తినాలి, ఇదే తినాలి. రాత్రిపూట ఫర్మెంట్ చేసిన రైస్, మార్నింగ్ నైట్ 2 పూట్ల తినాలి. ఇలా ఒక్క డే కూడా బ్రేక్ చేయకుండా, దాంట్లోనే చక్కగా సీడ్స్ కూడా, అంటే మనకు జింక్ కావాలి, ప్రోటీన్ కొంచెం వస్తుంది. సో ఈ 45 days అయితే ఇంక వేటి గురించి ఆలోచించకుండా చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్,
అన్ని చక్కగా వేసుకొని ఇంత బౌలు మార్నింగ్, ఇంత బౌలు ఈవినింగ్, అంతే. ఇంకొక ఫుడ్ కూడా కడుపులోకి వెళ్ళకూడదు. అలా అలా అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి. అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే మీ గట్ ఎంత హీల్ అవుతుందో చూడండి. 45 days. ఆ గట్ హీల్ అవడంతో పాటు ఇక్కడ క్యాలరీ డెఫిసిట్ కూడా ఉండబట్టి వాళ్ళకి వాళ్ళు weight weight loss loss అవుతారా? అవుతారు. లేక ఇంకేం తినట్లేదు కదండి, ఇంకేం తినటానికి లేదు. కూల్ డ్రింక్స్ తాగటానికి లేదు, బిర్యానీ తినటానికి లేదు, పిజ్జాలు తినడానికి లేదు, బర్గర్లు తినడానికి లేదు. పొద్దున్న సద్దన్నం, సాయంత్రం సద్దన్నం. సాటిస్ఫైడ్ గా ఉంటుందా? వాళ్ళకి ఏం క్రేవింగ్స్ రావా? అంటే గట్ హెల్త్ కోసం వాళ్ళు అంటే నా క్లయింట్ అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి. సో ఈజ్ ద వన్ ఆఫ్ ద మినిస్టర్. ఐ కాంట్ టేక్ నేమ్, పేరు చెప్పలేరు కానీ ఒక మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి గారు ఇలాగ ఆయన గట్ హెల్త్ దెబ్బతింటే మీరు set మా చేశారు. దగ్గర వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేశారు. అది ఒక ఎగ్జాంపుల్. సో అయితే మరి ఓవరాల్ గా అంటే ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ టార్గెటెడ్గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే వాళ్ళ డైట్స్లో మామూలుగా ఫ్యాట్ నార్మల్ ఫుడ్స్ ఏవైతే ఇడ్లీ, దోశ, వడ, సాంబార్, పూరి ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఎప్పటికైనా? లేదు మితంగా అవుతాయా? నా డైట్లో నార్మల్కి రాగానే 3 రోజులు వదిలేస్తా. మీరు పూరి తింటారా, గారెలు తింటారా, బిర్యానీ తింటారా, ఓకే మీరు నైట్ టైం పార్టీ చేసుకుంటారా, నాకు అనవసరం. నేను బాడీని నా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక 2 to 3 months మీ ఇష్టం. నేను మెయింటెనెన్స్ డైట్లో మీ బాడీకి కావాల్సినవి 4 రోజులు ఇస్తా, 3 రోజులు మీకు కావాల్సింది తినమంట. ఈ రోజుల్లో తినకుండా ఉండమంటే ఎవరు ఉండరండి. అండ్ ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఎక్కువ ఉంది. అవును, స్ట్రెస్ వల్ల చాలా వెయిట్ వస్తుంది కదండి. అవును, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా చేస్తారు అది? నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మీకు ఇష్టమైన పనులు చేయాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎక్కువ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి. ఉదాహరణకి అన్నీ బనానాలో ఉంది, సీడ్స్ అండ్ నట్స్లో ఉంటాయి. చక్కగా అవన్నీ రోజు తీసుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. రోజు గుప్పెడు సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. అవునండి, మెగ్నీషియం మీరే లేవనెత్తారు కాబట్టి మెగ్నీషియం ఆ లోషన్ రాసేసుకుంటే నిద్ర పట్టేస్తుంది అంటున్నారు. పనిచేస్తుంది అది? కొంతమందికి పనిచేస్తుందండి ఆ మెగ్నీషియం లోషన్. అంటే అది రాయంగానే మజిల్ రిలాక్స్ అవుతుంది. సో నిద్ర ఏం రాదు. మజిల్ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఎవరైనా మసాజ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, నిద్ర వచ్చిద్దా? అవును, అలాగే రిలాక్సేషన్. ఈ 45 days గట్ హెల్త్ క్లెన్జింగ్ కార్యక్రమం ఫార్ బెల్లీ ఫ్యాట్ మీరు చేసినప్పుడు ఎక్సర్సైజ్ అవి కూడా ఇంపార్టెంట్ అండి? కంపల్సరీ అండి. అంటే చేయగలిగితే ఎక్సర్సైజ్ చేయటమే మంచిది. అండ్ ఎక్సర్సైజ్తో పాటు ఆపిల్ సైడర్ పడిన వాళ్ళు అది చేయాలి. మెయిన్గా వాటర్ ఇంటేక్ 3 liters ఉండాలి. ఒకరోజేమో త్రిఫలా వాడాలి, ఒకరోజేమో కరక్కాయ వాడాలి, ఒకరోజేమో గచ్చకాయ వాడాలి, అండ్ ఒకరోజు బెండకాయ వాటర్. బెండకాయని సన్నగా కట్ చేసి నల్ల జీలకర్ర వేసి వాటర్. ఒకరోజు అల్లము, నల్ల జీలకర్ర వాటర్. ఇలా రోజుకు ఒక రకమైన వాటర్ తీసుకుంటూ షీలాజిత్ అని ఉంటుంది. అది హిమాలయాల్లో దొరికే షీలాజిత్ అయితే మంచిది. జస్ట్ ఇంతే, ఒక పల్లి ఉంటుంది కదా, ఆ పల్లీలో హాఫ్ ఎంత ఉంటుందో అంత ఉండ మాత్రమే నీళ్ళల్లో కలుపుకొని రోజు పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా ఒక 1 month తీసుకోండి, మీకు ఎంత తేడా ఉంటుందో. అండ్ నిద్రపోవాలి, క్యాలరీ డెఫిసిట్ ఉండాలి, అన్ని మంచి న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, గట్ ఫుడ్ తీసుకోవాలి, వాష్రూమ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఈ షీలాజిత్ని కనుక తీసుకుంటే మీకు. సో నేను కొన్ని ఫుడ్స్ అంటే ఫుడ్ గ్రూప్స్ చెప్తాను, దానిలో మీ డయట్లో, వినీల గారి డయట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? 1 ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, మినరల్స్ అండ్ వైటమిన్స్. ఫస్ట్ డెఫినెట్గా ఫైబర్ ప్లస్ ప్రోటీన్, ఇది 2 ఫస్టే వచ్చేస్తాయి. ఈ 2 మెయిన్, ఆ 2 ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి, ప్రియారిటీ. అండ్ ద సెకండ్ ప్లేస్ ఫ్యాట్స్, ఆ తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్. అంటే కార్బోహైడ్రేట్స్ మనం దేంట్లో వస్తున్నాయి, చక్కగా సలాడ్లో కూడా వచ్చేస్తాయి. మీరు ఒక 2 దోశలు తిన్నా వచ్చేస్తాయి. అలా తినడం ఓకే, అంతే. కానీ అన్నం, వైట్ రైస్ ఇవన్నీ కాదు. రైస్ ఇప్పుడు మనకి 2000 calories 3000 calories 6 feet ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి బాగానే ఇస్తారు రైస్. 5 height ఉండే వాళ్ళు వస్తే నేను ఎక్కడి నుంచి తేను క్యాలరీస్? 5'8" ఎంత ఇస్తారు చెప్పండి? మీకు 1700 ఉంది. 1700 calories వరకు ఓకే అంటారు.
అంటే ఈ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు మోడరేట్, నాట్ సెడెంటరీ కూడా కాదు, కానీ అలా అని ఓ హైపర్ యాక్టివ్ కూడా కాదు. డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో, యువర్ మెటబాలిక్ రేట్ ని బట్టి కూడా, బాడీ కొంచెం- రియాక్షన్ ని బట్టి. ఇప్పుడు ఈ వీక్ నేను ఒక క్యాలరీస్ ఇచ్చాను అనుకోండి, మీ ప్రాసెస్ చూస్తాను 8 days ఎలా ఉంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ ఉంటాయి. సో వీళ్ళందరూ మీ క్లయింట్స్ అందరూ మీకు అప్పచెప్తారా రోజు? రోజు ఫోటో తీసుకోవాలి, పంపించాలి, అదొక డ్యూటీ, అదొక డ్యూటీ. రైట్. నా క్లయింట్స్ అందరూ బాగానే పాటిస్తారు, బాగా సిన్సియర్ గా మీకు అప్పచెప్తారు. అప్పచెప్తారు. రైట్. చాలా వెరీ వెరీ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మరి ఈ క్రమంలో వాళ్ళకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ 6 కోడిగుడ్లు, కీటోసిస్లోకి వెళ్ళాలి, ఎక్కువ ప్రోటీన్ తినేయని కొంతమంది చెప్తారు. మీరు నమ్ముతారండి? అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందండి, అవ్వదు అనేం కాదు. కీటో డైట్ ఈజ్ గుడ్, బట్ ఆ తర్వాత సస్టైన్ చేసుకోగలరా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీకి నేను 3 monthsకి ఓన్లీ కీటోస్ మీదే ఉన్నా, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ తినగానే అది టక్ 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 మని షుగర్ కదా, ఫాస్ట్గా పెరిగిపోతుంది. అవును. సో నేను అందుకని మోడరేట్ లెవెల్లో కార్బోహైడ్రేట్స్ని, అది ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని యాడ్ చేసుకుంటూ, అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ, నేను విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ వీటి మీద కాన్స్టెంట్గా నా దాంట్లో, అండ్ కుకింగ్ మెథడ్స్ అండ్ వాటర్ ఏం తాగుతున్నారు, నేను ఇన్ఫ్లమేషన్ మీద కూడా మొత్తం ఎంటైర్ బాడీ 3 monthsలో నేను చాలా వరకు రిపేర్ చేసేస్తారు. చాలామంది చీట్ డేస్ గురించి మాట్లాడతారండి డైట్ ప్లాన్స్లో ఉన్నప్పుడు. నాకు అర్థం కాదు, ఎందుకంటే వారం అంతా కష్టపడి మాడి, లేకపోతే దీన్ని మొత్తం క్లీన్గా పెట్టుకుని బాడీని కరెక్ట్గా 7వ రోజు వచ్చేసరికి బండిలో ఒక పానీపూరి, మధ్యాహ్నం చక్కగా ఒక రసగుల్లా, గులాబ్ జామును, సాయంత్రం అయ్యేసరికి బిర్యానీ, అయిపోయింది కదా, కథం. పాడైపోదా మళ్ళీ? ఏం పాడవదండి. అంటే Cheat 4 days రోజులు okay. 4 రోజులు హెల్దీగా తింటే పాపం ఒక్కరోజు వాళ్ళ నోటి కోసం తినివ్వండి. సో ఆ మాత్రం అలవెన్స్ మీరు ఇస్తారు? నేనైతే ఇస్తాను, అది డైట్లో కాదు, మెయింటెనెన్స్ డైట్లో 3 days ఇస్తాను. అది మెయింటెనెన్స్లో, కానీ నాట్ ఆన్ వెయిట్ లాస్. నో నో, దట్ ఈస్ అ ప్రాసెస్. అది యు ఆర్ క్లెన్జింగ్ ఇన్సైడ్ యూ, అంతే. అంతే. అది ఆకులు అలములు మీరు చెప్పినవన్నీ ఫాలో. ఆకులు అలములు ఏం కాదండి, మీరు చేయండి, తెలిసిద్ది నాకు. అంటే మంచి గట్టి ఫుడ్ ఇస్తారు. బాగానే ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. ఇన్ జనరల్ వినీల గారు, 40-50% ఆఫ్ ఆ డైట్ షుడ్ బి రా ఫుడ్ అని ఎవరో చెప్పగా విన్నాను. రా ఫుడ్ అంటే మనకి స్ప్రౌట్స్, సాలడ్స్, అందరికీ ఇది పడదు, అరగదు. మీ ఫిలాసఫీ ఏమిటి? రా ఫుడ్స్ నేనైతే బిగ్ నో అనే చెప్తాను. ఇప్పుడు కీరా కూడా పడని వాళ్ళని స్టీమ్ చేసుకొని తినమంటాను. మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అదే తినాలండి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. పచ్చి తింటుంటే మనకు ఇష్టం లేదనుకోండి, పడకపోయినా మరీ ఇష్టం లేకుండా తిన్నాను, ఉప్పు కారాలు లేకుండా తినమంటే ఎన్ని రోజులు తింటారు? నేను అసలు నేను అంటాను, మీరు ఎక్కువ వేసుకోవద్దు, మరీ తక్కువ వేసుకోవద్దు, మోడరేట్గా వేసుకోమంటారు. చక్కగా అన్ని కూరగాయలు, అన్ని సలాడ్స్ వేసి చక్కగా స్టీమ్ చేసుకొని, దానిపైన కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని ఇంత సలాడ్ తినమనండి, ఎంత బాగుంటుంది. ఫర్మెంటెడ్ సలాడ్స్ కూడా బాగుంటాయి. సో వాటికి గ్యాస్ అంత రాదు. రైట్. ఇదంతా ఏంటంటే మనకు శ్రద్ధ అవసరం, మైండ్ఫుల్నెస్ అవసరం, పని కూడా పడుతుంది అఫ్ కోర్స్ దాంతోపాటు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అండి, ఇందాక నేను బట్టల సైజులతో మొదలుపెట్టాను, మీరు చాలామంది చూసుంటారు కదా అలాగా ఈ ప్రాబ్లమ్ తోటి. దట్ చూడడానికి స్లిమ్గానే ఉంటారు, బట్ ఏమవుతుందంటే బట్టల సైజుల్లో బెల్లి చుట్టూ వచ్చే ఫ్యాట్ వల్ల తేడా వచ్చేస్తుంది. రైట్. బెల్లీ ఫ్యాట్ వెనిలా స్పార్కుల్లో బాగా తగ్గుతుంది. ఒక కేసు ఏమైనా చెప్పరా బాగా తగ్గిన వాళ్ళు? తను 26 kgs తగ్గింది. 26 kilos? 26 kgs. ఆ అమ్మాయి, షీ హాస్ గివెన్ ద టెస్టిమోనియల్ ఆల్సో. జపాన్లో ఉంటుంది, ఇక్కడ ఉండదు. సో జపాన్లోనే డైట్ చేసింది, ఇక్కడికి వచ్చింది, నాకు టెస్టిమోనియల్ ఇచ్చి ఒక పెద్ద హగ్ ఇచ్చి, థ్యాంక్స్ మ్యామ్, అసలు నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. తనకు కాలు నడవలేక స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటేనే అడుగు తీసి అడుగు వేయాలి, అలాంటిది అది స్టిరాయిడ్ ఇంజెక్షన్ లేకుండానే తను ఇప్పుడు 1 hour నడుస్తుంది. సో తన బెల్లీ ఫ్యాట్ తగ్గింది, ఓవరాల్ ఫ్యాట్ తగ్గింది. సో ఇలాంటివి చూసినప్పుడు మీకు సంతోషం వేస్తుంది. కానీ నేను వాట్ ఐ వండర్ ఇస్, మీకు అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి తగ్గుతుంది, చచ్చినట్టు తగ్గుతుంది వెయిట్. ఎందుకు తగ్గదు? మనం అన్ని గుడ్ థింగ్స్ ఇస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు నేను ఒకే ఇంట్లో ఒక మంచి యోగితో ఉందాం 6 నెలలు, ఇంకొక అంటే
ఒక చెడు బుద్ధి ఉన్న వాళ్ళతో 6 నెలలు ఉన్నాం అనుకోండి, యోగితో ఉన్న 6 నెలలు, ఆ 6 నెలలు అక్కడ కనుక ఉంటే ఎంతో కొంత పాడవుతుంది మన బ్రెయిన్. ఆ ఎఫెక్ట్ అనేది, ఆ మాటల ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది. అవును. సో గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్, అంటే బ్యాడ్ ఫుడ్స్ ని తీసి పక్కన పెట్టినప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ఏ యోగిక్ థింగ్, మీ బాడీ మొత్తం క్లెన్స్ అవుతుంది. అన్ని గుడ్ థింగ్స్, అంటే కంటిన్యూస్ గా గుడ్ థింగ్స్. వీఆర్ నాట్ గివింగ్ కన్సిస్టెన్సీగా, మనం వీఆర్ నాట్ గివింగ్ ఏ సింగిల్ డే బ్రేక్. అండ్ నిద్ర కూడా అని చెప్తున్నాను, అది సో ఆటోమేటిక్ గా సెటరేట్ అవుతుందండి. ఇక్కడ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ లో ప్రాబ్లం లేదు, ఐడెంటిఫై చేయడంలో. గ్రే థింగ్స్ ఉంటాయి కొన్ని, అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ కొంచెం హ్యాండ్ హోల్డింగ్ అవసరం మీలాంటి ఎక్స్పర్ట్స్. అంటే మీరు అర్థమైంది కదా, గ్రే థింగ్స్ అంటే అది గుడ్ కాదు, బ్యాడ్ కాదు. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా నేనేం చేయలేదండి. ఐ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. వాళ్ళు ఇంట్లో చేసుకునే దానికన్నా ఇంకొక 4 రెట్లు నేను ఎక్కువ హెల్ప్ చేయగలను అంతే. బట్ డైట్ అల్టిమేట్ గా చేయాల్సింది వాళ్ళే. అది దే ఆర్ ద బాస్ ఫర్ దెమ్ సెల్ఫ్. రైట్. సో ఇవాళ మరి ఈ బెల్లీ ఫ్యాట్ అండ్ లోవర్ బాడీ ఫ్యాట్ ని టార్గెట్ చేయదలుచుకున్న వాళ్ళకి, మనం చాలా మంది నిరుత్సాహపడిపోయి ఇంకా ఈ జన్మకు తగ్గదులే అని బాధపడిపోతున్న వాళ్ళకి ఏం చెప్తారు వినీల గారు? నిరుత్సాహపడకుండా నిద్ర ప్రాపర్గా పోయి చక్కగా యాపిల్ సైడర్ వెనిగర్ పడితే అది ట్రై చేయండి, లేకపోతే షీలాజిత్, ఇది అందరికీ పడుతుంది. సో తక్కువ మోతాదులో తీసుకొని నైట్ టైము చక్కగా నిద్రపోతే. ఏం చేస్తుంది షీలాజిత్? ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీనా? నో, ఇట్ బ్యాలెన్స్ ద హార్మోన్స్. హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల. రైట్. చాలా మంది ట్రై చేస్తారు, బట్ ఇంకా వాళ్ళకి స్పెసిఫిక్ రిజల్ట్స్ కావాలంటే ఆబ్వియస్లీ దే షుడ్ కన్సల్ట్ యూ. వెయిట్ చేసి చూద్దాం. ఐ థింక్ డెఫినెట్గా ఈ అవేర్నెస్ పెరగడం జనంలో అనేది చాలా మంచి పరిణామం. ఈ మధ్య కాలంలో అందరూ చూస్తూ ఆలోచిస్తున్నారు కొద్ది గొప్ప. రైట్. థ్యాంక్ యూ వినీల గారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కొన్ని మంచి మంచి విషయాలు ఇలా మాట్లాడుకుందాం. షూర్. థ్యాంక్ యూ.